మిగతా అప్డేట్ చూస్తే ఇవాల్టితో హెచ్సిఏ నిందితుల కస్టడీ ముగియనుంది. 6 రోజుల పాటు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరీ శ్రీనివాసరావు, కోశాధికారి సిజె శ్రీనివాసరావుతో పాటు మిగతా అప్డేట్స్ చూస్తే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రసన్నపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చందు, మన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణకు రావాలంటూ కూడా పోలీసులు ఆయనకు నోటీసులు అందజేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి పోలీసులు ఆయన నివాసంలో నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25వ తేదీ తమ విచారణకు హాజరు కావాలనుకోవడంతో ఇటు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ప్రస్తుతం కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కేసు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మరికొంతమంది కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలందరూ కూడా కోవూరు పోలీస్ స్టేషన్ లో కూడా దాదాపు కూడా ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగిందో అప్పుడు పోలీసు కేసు నమోదు చేయమని చెప్పి అక్కడ రిటర్న్ గా కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కోవూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఆయన విచారణ నేపథ్యంలో 25వ తేదీ స్టేషన్ కి రమ్మని చెప్పడం జరిగింది. అయితే ప్రసన్నకుమార్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా, లేకపోతే విచారణ చేపట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలను చోటు చేసుకుంటాయనే దాని మీద కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇటీవల కాలంలో కోవూరు నియోజకవర్గ పొలిటికల్ ఏదైతే అగ్గిరాసుకున్నాయని చెప్పుకోవచ్చు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మహిళని చూడకుండా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలతో పదజాలతో మాట్లాడినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ దారితీసింది. ఈ నేపథ్యంలోనే తోటి సోదరి అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి సోదరవతి అవుతుంది. అలాంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఆయన మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి అయి ఉండొచ్చు. ఇదంతా కూడా నెల్లూరు జిల్లాలో ఒక పొలిటికల్ హీట్ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25 విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఏదేమైనా కూడా నెల్లూరు జిల్లాలో ఒక పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్ వ్యవహారంపై అనేక కేసుల నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన 2 నెలల పైగా కూడా ఆయన ఖైదీగా ఉన్నటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఏ క్షణంలో అయినా కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఒక ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చెప్పి పదే వైఎస్ఆర్సీపీ చెందినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి ఇంతవరకు వాటికి సంబంధించినటువంటి కేసు నమోదు చేయకుండా ఈ రోజు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దాని మీద కూడా విచారణ చేపట్టి ఈ రోజు పోలీసులు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఈ స్వస్తి పలకాలంటూ కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ 25వ తేదీన ఆయన హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.